ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం నాడు ఈ దైవిక నెంబర్ని మీ మనసులో తలుచుకుంటే మీ మనసులో ఉన్న ఏ కోరికైనా, అంటే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏంజల్ నెంబర్స్కి ఆ శక్తి ఉంటుంది. దైవిక నెంబర్లో ఆ శక్తిని మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ప్రయత్నం చేస్తే ఫలితాలు రావు. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తిని మనం పొందడానికి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని దానిలో ఉన్న శక్తిని మనం పొందాలి అంటే ముందు మనకి నమ్మకం ఉండాలి. మనం ఇప్పుడు ఈ ఉపాయంలో మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంటే మీకు ఇల్లు కావాలి, కారు కావాలి, స్థలాలు, బంగారం, ఉద్యోగం, ఇలా మీరు ఏదైనా కోరుకోవచ్చు. అది లభించడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే మీలో మానసికంగా, అంటే చాలామందికి ఏంటంటే తెలివితేటలు ఉంటాయి, చదువు ఉంటుంది, అయినప్పటికీ కూడా మానసికంగా ధైర్యంగా ఉండరు. అలా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ నెంబర్ని చేయటం వల్ల, ప్రాక్టీస్ చేయటం వల్ల ఖచ్చితంగా వారికి మానసిక స్థైర్యం పెరుగుతుంది. అలాగే మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది. మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు ప్రకృతి నుంచి మీకు తెలుస్తాయి. అలాగే నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు, ఈ సమస్య ఆ సమస్యని కాదు, ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఆ సమస్య నుండి బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు మొదలు పెట్టాలి. మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత, అలాగే రాత్రి మీరు పడుకునే ముందు ఈ నెంబర్ని మీరు తలుచుకోవాలి. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని 2 నిమిషాలు, అంటే కంపల్సరిగా 2 నిమిషాలు మనసు తలుచుకోండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు తలుచుకోండి. రోజు 2 సార్లు ఈ నెంబర్ తలుచుకోవడం వల్ల, అంటే అది కూడా ఉదయము రాత్రి. మరి రాత్రిపూట స్నానం చేయాలని అనుమానం వస్తుంది. రాత్రిపూట స్నానం చేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. రాత్రిపూట మీరు కాళ్ళు చేతుల మొక్కం కొరకు చేయవచ్చు. ఈ నెంబర్ని తలుచుకునే ముందు మాత్రం గుర్తుంచుకోండి, మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు చెప్పుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని, మీరు ఏది కోరుకుంటున్నా ఆ కోరిక లేదా ఆ సమస్య త్వరగా తీరాలని, అంటే బయటపడాలని కోరుకోండి. ఈ ఉపాయాన్ని మంగళవారం నుండి మొదలుపెట్టి వరుసగా 21 రోజులు చేయాలి. 21 డేస్ కంపల్సరీ చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని మరి 21 డేస్ చేసిన తర్వాత ఎన్నిసార్లైనా చేయవచ్చు, అంటే నెవర్ ఎండ్. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా జాతి, మతం, కులం ఇలాంటిది ఏమీ లేదు, నిర్భయంగా చేయండి. నెంబర్ మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు అది చూడండి చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను, దాంట్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, దాంట్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. నేను ప్రతి వీడియో మీకు ఒకవేళ దీంట్లో నోటిఫికేషన్ రాకపోతే ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతిదీ కూడా రోజు 4 నుంచి 5 వీడియోలు చేస్తూ ఉంటాను. 3, 4, 5 వీడియోలు అలా ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీకు పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు రిక్వెస్ట్ పంపించండి, మీ అందరికీ కూడా వీడియోలు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఈ నెంబర్ వచ్చేసి 7526. మరొకసారి చెప్తాను, 7526. ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 నిమిషాలు, సాయంత్రం మీరు స్నానం చేసిన చేయకపోయినా ముఖం కాల్చేది కడుక్కొని 2 నిమిషాలు మీరు మనసులో తలుచుకుంటూ ఉంటే, తలుచుకునే ముందు కంపల్సరిగా
మీ కోరికలు సమస్యలు చెప్పుకున్న మాత్రమే చేయాలి. అలా మామూలుగా 7526 ఇలా చేయమాకండి. మీ కోరికలు చక్కగా సమస్యలను చెప్పుకొని ఏం కావాలో కోరుకొని చేయండి. 7526 ఇంగ్లీషు చేయవచ్చు, తమిళ్లో చేయవచ్చు, మీకు వచ్చిన భాషలో చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ నెంబర్ని మాత్రం 2 నిమిషాలు, ఖచ్చితంగా 2 నిమిషాలు తలుచుకోండి. 7526 7526 ఇంగ్లీష్లో అయితే 7526 అలా కోరిక చెప్పుకున్న తర్వాత చేయండి. మీకు ఏదైతే మనసులో బలంగా సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం 100కు 100% మీకు నెరవేరే మార్గాలు తెలుస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.